హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నిన్న సిటీకి వెళ్ళాం కదా, చీర తెచ్చుకున్నాను. ఇదిగోండి వినోద్ కలెక్షన్ అని. ఈ షాప్లోనే ఎక్కువ తెచ్చుకుంటాము. కలరు అలాంటివి పోవండి, చాలా గ్యారెంటీ ఉంటాయి అన్నీ కూడా. చీరలు కానీ ఏవైనా సరే చాలా బాగుంది. చీర అయితే చాలా మెత్తగా ఉంది. అయితే నేను ఇది అమ్మవారికి పెట్టడానికే తీసుకున్నానండి. ఎందుకంటే మామూలుగా అమ్మవారికి పెట్టడానికి పట్టు చీరలు తీసుకుంటారు కదా, మా ఇంట్లో చాలా పట్టు చీరలు ఉన్నాయి. పెట్టినవి నేను తెచ్చుకున్నవి అవన్నీ కట్టుకోవట్లేదు, అసలు అట్లనే ఉన్నాయి. ఇలాంటి మెత్తడితో ఒకటి తెచ్చుకుంటే చక్కగా ఎప్పుడు కట్టుకోవచ్చు. అమ్మవారికి పెట్టుకున్నా కానీ నేను ఇలాంటిది తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 760 రూపాయలండి. అక్కడ అన్ని ఫిక్స్డ్ రేటే ఉంటాయి, ఆ రేట్ అడిగేది ఏముండదు. కానీ క్లాత్ చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీగా కూడా ఉంటుంది. నాకు బాగా నచ్చింది. మా కూతురు కూడా ఇలాంటివి 2 తీసుకుంది. ఆమె కూడా ఒకటి అమ్మవారికి, ఒకటి కట్టుకోవడానికని. ఆమెకు కూడా చాలా చీరలు ఉన్నాయి, కట్టుకోవట్లేదని అవి తీసుకుంది. ఇంకా తర్వాత గాజుల షాప్కి వెళ్ళామండి, గాజులు తీసుకున్నాము. ఇలాంటి బండలు ఒకటి పెద్దది తీసుకుంటే 10 డజన్లు వచ్చినాయండి దాంట్లో. ఆ 10 డజన్లు అయితే మాకు 150 రూపాయలు పడ్డాయి. అడిగి తీసుకున్నాము ఒక బండలని. చెరొక 5 డజన్లు వచ్చినాయి, తెచ్చుకున్నాము. చాలా బాగుంటాయి. ఇది ఎక్స్ట్రా ఇంకో డజన్ తెచ్చుకున్నాను నేను. ఇవి కూడా చాలా బాగున్నాయండి. అయితే డజన్ 30 రూపాయలు పడుతుంది కదా, మాకు ఈ 5 డజన్లు అయితే 15 రూపాయలు లెక్కనే పడ్డాయి. చాలా బాగా వచ్చినాయి అనిపించింది. తర్వాత ఈ బాక్స్లో ఉన్నాయి కదండి, ఇవి అయితే 60 రూపాయలు చెప్పారు, 50 రూపాయలకి ఇచ్చారు. గోట్లు మనం గాజులు వేసుకున్నప్పుడు సైడ్కి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. గ్రీన్ వాటికైనా రెడ్ కలర్ గాజులకైనా చాలా బాగుంటాయి. అందుకని ఇది తెచ్చుకున్నాను. తర్వాత ఇదైతే గోల్డ్ చైన్ ఉన్నట్టే ఉందండి, నెక్లెస్ ఉన్నట్టే ఉంది. నాకు బాగా నచ్చింది. 100 రూపాయలు ఇది. అయితే అమ్మవారికి పెడదామనే తెచ్చాను. చాలా బాగుంది దగ్గరగా చూస్తే, అసలు బయటికి చూస్తే అది చాలా చాలా నచ్చింది నాకు. అసలు నేను ఎప్పుడు కొన్ను. తర్వాత నేను అమ్మవారికి పూజ చేసుకున్న రోజు, వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం పెట్టించేదానికని ఈ బుట్టలు తీసుకున్నామండి, మా అమ్మాయి నేను. పోయినసారి ప్లేట్లు తెచ్చాను, ప్లాస్టిక్ ఎందుకులే అని ఇలాంటి బుట్టలు అయితే చక్కగా ఉన్నాయని బుట్టల కాడికి వెళ్ళి తీసుకున్నాము. ఈ బుట్టలు అయితే ఒక్కొక్కటి 25 రూపీస్ పడినాయండి, 25 రూపాయలు పడ్డాయి. చాలా బాగున్నాయి. నేను 9 తెచ్చుకున్నాను. అసలు భలే ఉన్నాయండి ఈ బుట్టలు చూస్తే. ఆ బుట్టలు అమ్మే కాడ చాలా రకరకాల బుట్టలు ఉన్నాయి. పెద్దవి తీసుకోలేదు మేము, మనం పెట్టే తాంబూలానికి సరిపోతాయిలే అని నేను ఇది తీసుకున్నాను. వీటి కాస్ట్ కూడా ఒకటి వచ్చి 25 రూపాయలండి. నేను 9 తీసుకున్నాను. మొత్తం 225 రూపాయలు అయింది. బాగుంది. చేతిలో పెట్టే కన్నా, పావిట్లో పెట్టే కన్నా ఇట్లా బుట్టలో పెట్టిస్తే చక్కగా తీసుకుపోతారు. ఇది మళ్ళీ వాడుకోవడానికి కూడా పనికి వస్తుందండి. పువ్వులు అవి పోసుకోవచ్చు దేవుడి దగ్గర. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే పువ్వులు కూడా తెచ్చుకున్నాను. మాకు చాలా దూరం కదా, పువ్వులు ఒక్కోసారి దొరకవు అసలు. తర్వాత ఈ పువ్వులు ఉన్నాయండి, కొంచెం నిన్నే వాడినట్టున్నాయి, కొంచెం అలాగే అదిం పెట్టేసేలకి ఇట్లా ఒత్తినట్టు అయిపోయినాయి. బాగున్నాయి పూలు అయితే. ఈ పూలు తీసుకున్నాను. చామంతిలో ఇది ఒక కలర్ అండి, పర్పుల్ కలరు. తర్వాత ఇంకా తమలపాకులు తీసుకున్నాను. ఈ తమలపాకులు అయితే ఉత్త నీళ్ళల్లో ముంచేసి ఉన్నారు, ఇప్పుడు ఆరబెట్టేసుకోవాలి తమలపాకులు. తర్వాత ఇంకా గులాబీలు కూడా తెచ్చుకున్నానండి. గులాబీలు ఇంకా ఇగోండి గులాబీలు కూడా తెచ్చుకున్నాను. ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, ఒక్కొక్క పువ్వు వచ్చి చాలా పెద్దగా ఉన్నాయి గులాబీలు. తర్వాత మళ్ళా కదంబ పూలు కూడా ఒక మూర తీసుకున్నాను. అన్నీ కలిపి కట్టి ఉంటాయి కదండి అవి. తర్వాత తులసి మాల ఒకటి తీసుకున్నాను. తులసి మాల కూడా అమ్ముతారండి. ఇలా అన్నీ. ఇంకా చామంతి పూలు ఇగో చూడండి, అన్ని అడుగుని పోసి ఒత్తినట్టు అయ్యేలా కట్ట అయిపోయినాయి. చామంతి పూలు కూడా తెచ్చుకున్నాను. పూలు అయితే ఇన్ని తెచ్చుకున్నానండి. తర్వాత ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మా అమ్మాయి వచ్చేటప్పుడు నాకు ఒకటి ప్రోడక్టు బుక్ చేసిందంట ఆన్లైన్లో. అది వచ్చిందని నాకు ఒకటి తెచ్చి ఇచ్చిందండి. ఇదిగో చూడండి, ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు అందరు ఇప్పుడు. అయితే ఇది గ్యాస్ బండ దగ్గర మనం వంటింట్లో బండ మీద అవంతా తుడుచుకునేదానికి పనికి వస్తుందంట. 2 బుక్ చేసింది. ఆ క్లాతులు ఈ క్లాతులు పెట్టి తుడుస్తుంటే అవి పాతవి అయిపోతున్నాయి, మళ్ళీ ఊరుకోరకు ఉతకాల్సి వస్తుందని. ఎక్కువ క్లాతులు కూడా ఉండవు కదండి ఒక్కోసారి ఇంట్లో, అందుకని ఇది బుక్ చేసిందంట. 2 వచ్చి 150కి వచ్చినాయంట. నాకు ఒకటి తెచ్చి ఇచ్చిందండి. చాలా రోజులు వస్తుందమ్మా, తుడుచుకో, ఇట్లా బండ మీద ఏదన్నా తడి ఉన్నప్పుడు, ఏదన్నా పడ్డప్పుడు పొంగు అలాంటివి కూడా, అన్నం పొంగేటప్పుడు అవంటి తుడుచుకుంటే చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ ఉతికి కూడా ఆరేసుకోవచ్చు, ఇది ఉతుక్కొని మళ్ళీ కూడా వాడుకోవచ్చు అని చెప్పిందండి. నాకు ఒకటి తెచ్చింది, ఆమె ఒకటి ఉండించుకుంది. ఇదైతే కూడా మన టిష్యూ పేపర్ లాగా బాగుంది క్లాత్. ఇది కూడా బాగా నచ్చింది నాకు. ఈరోజైతే ఇయ్యానండి మేము షాపింగ్ చేసినవి. మీకు అందరికీ నా షాపింగ్ అంతా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా
షేర్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి మా బుట్టలు ఎలా ఉన్నాయో. ఓకేనండి.